అంటుకున్నాయి. ఆశ్చర్యపోయినటువంటి రామచంద్రమూర్తి మరింతగా ఖేదాన్ని పొందాడు. ఇదేమిటిది, తలలే తించేసినా మళ్ళీ పుట్టేస్తున్నాయి. నేను ఏ బాణంతో వాలిని కొట్టానో ఆ బాణాన్ని ప్రయోగించినా రావణుడు చావలేదు. ఏ బాణంతో 7 సాలవృక్షములను కొట్టానో ఆ బాణం ప్రయోగించినా రావణుడు చావలేదు. ఏ బాణంతో 14,000 మంది కరదూషణాదుల్ని కొట్టానో ఆ బాణంతో కొట్టినా రావణుడు చావలేదు. ఎన్ని అస్త్రములున్నాయో అన్నిటిని ప్రయోగించినా రావణుడు మరణించలేదు. ఎన్ని నారాచమానములను ప్రయోగించినా రావణుడు నిహతుడు కాలేదు. అసలు ఈ రావణుడు ఎలా నిహతుడవుతాడు అని ఇంతటి రామచంద్రమూర్తి ఖేదాన్ని పొందారు. అప్పుడు ఇంద్రుని యొక్క సారథి అయిన మాతలి వెనక్కి తిరిగి రాముణ్ణి చూసి అన్నారు, సాహసములు చేయవద్దు. అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రియత్వం అంటే ఆయన ప్రేమ అలా ఉంటుంది. ఒక్కసారి మీరు రాముణ్ణి నమ్మి ఒక్కసారి మీరు రామ కింకరుడయ్యారనుకోండి, అంతే. ఇక రామచంద్రమూర్తి మీతో అంత స్నేహంగా అంత ప్రీతిగా ఆయన ఉంటారు. ఆయన ఉంటారు అనడానికి లోకంలో ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రామచంద్రమూర్తి కాపాడారో, ఎంతమందిని ఎన్ని రకాలుగా రక్షించారో మహానుభావుడు. కాబట్టి ఈ రావణాసురుడు ఇతర రాక్షస యోధులు కలిసి యుద్ధానికి వెడితే రామచంద్రమూర్తి మండలాకారంగా తన ధనస్సుని నిలబెట్టి బాణ పరంపరని విడిచిపెడుతుంటే ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి ఎడం చేత్తో ధనస్సు పట్టుకుని కుడి చేత్తో బాణతూణీరములు తీసి ఆయన గుండ్రంగా తిరుగుతూ బాణములను విడిచిపెడుతున్నప్పుడు వర్షధారలు పడిపోయి కొన్ని వేల మంది తడిసిపోతే ఎలా ఉంటుందో అలా ఏకకాలంలో ఇంతమంది పడిపోతున్నారు. కానీ ఎవరి దగ్గర నుంచి బాణాలు వస్తున్నాయో కనపడటం లేదు. అంటే ఇలా చూడ్డానికి అవకాశం లేదు, చూస్తే కళ్ళు ఎగిరిపోతాయి, అలా పడిపోతాయి బాణాలు. అంటే ఇన్ని వేల బాణములను చెయ్యి నెప్పెట్టడం అన్నది లేకుండా, నడుం నెప్పెడుతోందనకుండా తీస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. దీన్ని మహర్షి బాగా అర్థం అవ్వడానికి, రాముని యొక్క ధనుర్విద్య నైపుణ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి గుంపులుగా దెబ్బలాడుకుంటూ వచ్చి రావణాసురుని యొక్క రథం మీద పడ్డాయి. ఇన్ని అపశకునాలు కనపడ్డాయి. అప్పుడు ఆ రామరావణుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఎంత గొప్ప యుద్ధం అంటే అది చూసినటువంటి వాళ్ళు ఉత్కంఠతో నిలబడి రాముడు గెలుస్తాడా అని అనుమానం పొందారు. అంటే ఇంత ఆదిత్య హృదయాన్ని చదివి రథం మీద కూర్చున్నా రావణుణ్ణి నిగ్రహించడం అంత తేలిగ్గా ఏమైపోలేదు. రావణుడు బడలిపోయేటట్టు చేశాడు. నమ్ముకున్న ధర్మం ఎలా కాపాడుతుందో చూడండి. శ్రీరామాయణాన్ని మీరు ఇంకో కోణంలో చూస్తే రామాయణమంతా గురువుల యొక్క వైభవమే. ఎందుకో తెలుసా అండి? ఎవరు చెక్కారు రాముణ్ణిలా? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. ఎవరు రామచంద్రమూర్తికి అస్త్రాలన్నిటినీ ఉపదేశం చేశారు? గురువులు. ఎవరు సీతమ్మ తల్లి అపహరణం జరగడానికి కావలసిన ప్రదేశం చెప్పారు? గురువులు, ఋషులు. చిట్ట చివర నీరస పడితే వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసింది ఎవరు? గురువులు. శ్రీరామాయణం అంతా గురువైభవమే. గురువు గారి యొక్క గొప్పతనం ఎంతటిదో చెప్పడమే శ్రీరామాయణం. కాబట్టి ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ ఆదిత్య హృదయం తెలుస్తుంది. ఇది రాముడు అంటే. అందుకు కదండి యుగాలు మారిపోయినా మనం పూజ చేస్తూనే ఉన్నాం, రామాయణం చెప్పుకుంటున్నాం. ఇది రాముడు అంటే. రామాయణం చదివితే మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో బాగా దిద్దబడుతుంది.
రామాయణానికి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు ఈ యొక్క పరాక్రమం అంటే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక్క రాముడు ధనస్సు పట్టుకుని భూమి మీద నిలబడి 18,000 ఏనుగుల్ని, 10,000 రథములని, 10,000 రథముల మీద ఉన్నటువంటి ఆశ్వికుల్ని, 14,000 అశ్వములని, 2,00,000 మంది కాలిబంటులై నడిచి యుద్ధం చేసేటటువంటి వాళ్ళని కేవలం 1.5 గంటలలో పడగొట్టేశారు. 1.5 గంటలలో ఇంతమంది నిహతులైపోయారు. ఈ మాట రావణాసురుడికి వెళ్ళింది. చిన్నం భిన్నం శరైర్దగ్ధం ప్రభగ్నం శస్త్రపీడితం బలం రామేణ దదృశు న రామం శీఘ్రకారిణం. ఆ వస్తున్నటువంటి బాణములకు చిన్నం తెగిపోతున్నారు, భిన్నం ముక్కలైపోతున్నారు, శరైర్దగ్ధం కాలిపోతున్నారు, శస్త్రముల చేత పీడింపబడుతున్నారు. కానీ రాముడు మాత్రం ఎవ్వరికీ కనపడలేదు. అంటే ఇంద్రజిత్తులా ఏ మేఘాలు చాటం ఉన్నాడా? కాదు. మీరు చూడడం కుదరదు. ఎందుకు చూడడం కుదరదు? అంత వేగంతో రాముడు ఎక్కడున్నాడో అక్కడి నుంచి ఆయన గుండ్రంగా తిరుగుతూ ధనస్సు మండలాకారంగా పెట్టి విడిచిపెట్టినటువంటి ఆ బాణ పరంపర అంత వేగంగా చల్లుకుంటూ వచ్చి మీద పడిపోతోంది. అందుకని ఎవరు అసలు ఎదురు తిరిగి నిలబడి ఎవరు వేస్తున్నారు, ఎంత వేగంగా వేస్తున్నాడు, బాణం ఎప్పుడు తీస్తున్నాడు, ఎప్పుడు సంధిస్తున్నాడు, ఎప్పుడు విడిచిపెడుతున్నాడు అన్నది చూడడం ఎవరికీ కుదరదు. అన్ని బాణములను ప్రయోగిస్తున్నాడు.